నిన్నటి నుంచి పనులన్నీ మానేసి నీళ్ల కోసం కూర్చున్నావు. ఈ రోజైనా ట్యాంకర్లు వస్తాయా వదినా? ఈ రోజు కూడా రాకపోతే మనకు అసలు తాగడానికి కూడా నీళ్లుండవు. రోజు మనకు వచ్చే ట్యాంకర్లు ఎక్కడికి పోతున్నాయో ఏంటో. ఏమో అదే అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ కంట్రీ? ఏమైంది తాతనా? సునామీ పేరుతో బినామీగాళ్ళంతా బాగుపడిపోతున్నారు. డొనేషన్ల పేరుతో 100 కోట్లు కలెక్ట్ చేసి పందులాగా తినేస్తున్నారు లైక్ పిగ్స్. నువ్వేంత బాధపడిపోతే చందాలు ఇచ్చిన వాళ్ళు ఎంత బాధపడాలి? నువ్వు సీరియస్ అవునంటే నాదో చిన్న డౌట్. సిల్లీ డౌట్ కాకపోతే సీరియస్ అవును. నువ్వు బస్తీ వాడువైనా బంజారా హిల్స్ వాళ్ళగా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నా? అవ్వనా? నాకు ఎప్పటి సందో అదే డౌట్. అది తెలుసుకోవాలంటే నా స్వీట్ మెమరీస్ మీరు షేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ స్వీట్ అయితే వద్దు, ఆడికి అసలు షుగర్ తట్టుకోలేడు. అసలు మీరు మగాళ్ళేనా? వీళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఛాన్స్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటా. చెప్పిచ్చు కొడతా. వద్దులే. ఈ చిట్టీల చిన్నితో సున్నం పెట్టుకుంటే చీటి చిరిగిపోద్ది. జాగ్రత్త. అరే కాలనీకి నీళ్ళు రాక అందరు ఇక్కడ బాధపడుతుంటే మీరేమో సెంటర్ లో కూర్చుని సొల్లు కబులు చెప్పుకుంటున్నారా? సొల్లు కబులు కాదు చిన్ని, ఇదిగో తాతారా గారు స్వీట్ మెమరీస్ చెప్తుంటే ఏంటన్నా దాన్నే సొల్లు అంటుంటా. ఏడిసారు. ముందు ఆ నీళ్ళ సంగతి చూడండి. 45 నువ్వు గోల్కొండకి వెళ్ళు. సరే సార్. హలో, ఆట కావాలా పాట కావాలా? వాటర్ కావాలి. బాటిల్ కాదు, ట్యాంకర్స్ కావాలి. హలో, ఏంది ఇది? రాంగ్ నెంబర్ చెప్పి పబ్లిక్ పరిచయం చేస్తున్నావు. ఆ మొక్కను అనుకోదు, వాళ్ళని అడుగు. ఈ ట్యాంకర్లతో పాటు మనం కూడా పోయి మజా చేద్దాం రా. వాళ్ళని ఎందుకు అడగాలి? వాట్ ఇస్ ద రీజన్? రీజనా? ఎస్. నువ్వు సత్తిపేలు అని పేరున్నావా? ఏం వాడేమన్నా రౌడీనా లేకుండా లీడరా? ఆల్ మిక్స్డ్. ఈ రోజు వాళ్ళ తమ్ముడు పాండుపేలు అని పుట్టినరోజు. ట్యాంకర్లన్నీ అక్కడికి వెళ్ళే. పుట్టినరోజుకి నీళ్ళు ఏం చేసుకుంటారు? ఆడి పుట్టిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం ఏమో స్నానం చేయటం. కాదా, రెయిన్ డ్యాన్స్ అంట. నమస్తే. ఏం కావాలి? మేము చింతల బస్తీకి వెళ్ళి వచ్చినామన్నా. 3 దినాల సంది నీళ్ళు రావట్లేదన్న. మీరు ట్యాంకర్లు ఇస్తే తోలుకుపోతామన్నా. ట్యాంకర్లు లేవు, తొక్కలేవు. పండి. వాట్ ఆర్ యు టాకింగ్? దౌర్జన్యానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. డోంట్ క్రాస్ యువర్ లిమిట్. ఏంటండి నీళ్ళు అడిగితే కొడతారు? నీకు వేరే చెప్పాలరా? మాట్లాడుతున్నా కొడుతున్నా భయ. ఇచ్చింది చాలా, ఇంకేమన్నా కావాలా? దెబ్బలు తింటే నవ్వు వస్తుందారా? మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది. ట్యాంకర్ ఆఫ్ చేసి ఒక తప్పు చేసిర్రు, మమ్మల్ని కొట్టి ఇంకో తప్పు చేసిర్రు. అన్న ఒక్క తప్పే క్షమిస్తాడు. అన్నయ్య వాడెవడరా? రమ్మను, దేకులేంగే. ఓపిక కూడా ఓ హద్దు ఉంటుంది. ఓన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటావా? ఈవేళ ఎవరు అడ్డొచ్చినా సరే వదలను. ఎక్కడా? నాకే కన్ను కొడతావా? ఈవేళతో ఫినిష్. నా బట్టలు కొట్టేస్తుంటే ఓన్లే కదా అని వదిలేశాను. నా నోటికాడి చికెన్ ముక్కలు తినేస్తుంటే పాపం ఏదో ఆకలితో తినేసిందిలే అని ఊరుకున్నాను. ఇప్పుడు ఏకంగా నా కష్టాజితానికి బొక్క పెడతావా? ఊరుకోను. ఇంటికి వెళ్తావా? ఎక్కడున్నావా? నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నేను చీల్చి చండాడి మందు పడు. దాని జోలు కాదు. దాన్ని మాత్రం ఏం చేయకు. ఇంకా దాని సీల్ ఓపెన్ చేయలేదు. కావాలంటే ఆ పక్కన ఉల్లిపాయలు బాగుంటాయి. పడేసాను. మన ఇద్దరు రాజీకి వచ్చేద్దాం. నేను ఏం చేయను, నువ్వు దాన్ని ఏం చేయదు. ఓకే ప్లీజ్. జాగ్రత్త. చాలా థ్యాంక్స్. నమ్మక ద్రోహి, నేను చస్తే వదిలిపెట్టను. కొడితే కొట్టాలిరా, ఫుల్ కొట్టాలి. తాగితే తాగాలిరా, తప్పటగాలి. బ్రాండెడ్ అయినా గాని బుడ్డెత్తి దించాలి. సిద్ధు, నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను నాన్న. ఇప్పుడే వచ్చావా? నేను చూసుకోలేదురా. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? అక్కడేం చేస్తున్నావు? అక్కడేం ఉంది? అక్కడేం లేదు నాన్న. సిద్ధు, నువ్వు లోపలికి వెళ్ళిపో నాన్న. అక్కడేం లేదు నాన్న. నేను దొరికిపో. ఏంటిది? అరుకు. అరుక సరుక? అరుకేరా.
పిప్పును వస్తాను డాక్టరు నోట్లో వేసుకుని గోడ 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 అని ఊసేమన్నాడు. అదే చేస్తున్నాను నాన్న. నిజంగా. ఎందుకు అబద్ధాలు? పగలు కూడా తాగేస్తున్నావు కదా, అవునా? మీ అమ్మ గుర్తొచ్చిందిరా. చిచి లేదురా, అదిగో ఆ మేఘాల మీద నిలబడి ఏమండి రండి అని చేతులు చాచి ఎలా పిలుస్తుందో చూడు. నేను వచ్చేస్తున్నాను. ఈ మధ్య పగలు కూడా గుర్తుకొస్తున్నా అనమాట. ప్రేమకి పగలు రాత్రి ఏముందిరా? చాలే సంతోషించు. నువ్వు నీ ప్రేమ ఎప్పుడు పడితే అప్పుడు తాగటం, ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పడడం. ఇక గొడవలు ఆపవా? రామ గొడవలేంట్రా? నిన్న నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటి? ఓ అదా, మన తాతారావు గారి బామర్ది కూతురు పుష్పత అయితే వచ్చి అక్షంతలు ఏమన్నారు, వెళ్ళేసి వచ్చాను. నేను అడుగుతుంది దాని గురించి కాదు. మరి ఎవరినో కొట్టావంటే? అబ్బా నేనా? అన్నీ అబద్ధాలే. ఎవరితో అనిపించుద్దాం. ఇది నాన్న చెప్తున్నాను. గోవిందు, హాయ్ గోవింద్, హావ్ యు సీన్ దిస్? నువ్వు వాళ్ళు కుమ్మేసింది పేపర్లో వచ్చింది, నీ ఫోటో కూడా వేశారు. హావ్ ఎ లుక్. ఏంటి మెడబెడికినా మందు కుడితే అదే పోతాయి. ఆగో, ఏంటంటున్నావు? మందు, మెడికల్ మందు రాస్తే పోద్దని చెప్తున్నాను. ఆ పేపర్ ఇవ్వు. ఇచ్చాను. ఎక్కేళ్ళు. వెళ్తున్నా. గోవింద్ చాలే, నువ్వు నీ సైకిల్ బుద్ధి లేకుండా టైంలో వచ్చాను. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తావో మాకు తెలుసు. ముందు ఇదేవిడు చెప్పు. న్యూస్ పేపరు. ఈ న్యూసెస్ ఎవడో చెప్పు. నా ఫోటో సూపర్ గా ఉంది. ఇలా పేపర్లో పడినందుకు సిగ్గు లేదు? కూల్రా, రోజు నువ్వు టీవీలో కనిపించచ్చు, నేను మాత్రం ఒకసారి పేపర్లో కనిపిస్తే తప్ప? నానా అసలు అర్థం లేకుండా తండ్రి పైకి వస్తున్నా చూడలేకపోతున్నావురా. కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నా. ఇలా కూడా పైకి వస్తాను మాకు తెలియదు. తెలుసుకోవాలి మరి. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నువ్వు టీవీలో టై కట్టుకుని మాటలు చేసే పని, నేను లుంగి ఎగ్గొట్టి చేతలో చేస్తున్నావా? రెండో ఒకటే చాలే. పొద్దున్న లెగిస్తే ఇంట్లో ఎలకలతో గొడవ, బయట వెసలతో గొడవ. ఈ గొడవని ఎప్పుడు మానేస్తావు చెప్పు. ఇంకా డేట్ ఏమనుకోవాలా? నువ్వు ఇలా మొండిగా సమర్థించుకుంటానంటే అసలు ఇంట్లో చెడిపోతాను. ఒరే అంత మాట అనకరా, తట్టుకోలేను, బాధపడిపోతాను రా. ఎంతైనా నేను నీ కన్న తండ్రిని రా. అది నువ్వు కాదు, నేను అనుకోవాలి. నువ్వే అనుకోరా. అరే అనుకోరా, పర్లేదు. చిచి, ఆఖరిసరిగా చెప్తున్నాను, వయసు తగ్గ బిహేవ్ చేసావా సరే సరే, లేదా నేను నీతో మాట్లాడను. ఒరే 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 ఏందో నేడుస్తున్నావు? డూప్లికేట్ మంది ఇచ్చినా? కాదు మందు బాగోలేదేంటి? చేంజ్ ద బ్రాండ్. తిన్నాడో లేదో వాడను అంతంత మాట్లాంటాడు రా. ఎవరన్నా? నా కొడుకు. ఏమన్నా అంటే? నాతో మాట్లాడటంట్రా. అరే ఆ బచ్చాగాన్ని నాలుగు రుంచి పెట్టుకుంటే నీతో మాట్లాడమని నేను చెప్తానా? నా కొడుకు నేనే కొట్టలేదు, ఎప్పుడు వీడు కొడతానంటాడు. తప్పే తప్పే. కూర్చోన్నా కూర్చోన్నా, కొట్టడా కూర్చో. అన్నా నువ్వు కూడా చిన్నోడు చెప్పినట్టు బుద్ధిలో చిన్నోడు వాడి మాట నేను అలా, నా మాట వాడు అని ఎలా పెంచాడు ఈ చేతులతో. నువ్వు కాలమ్మా గురు గ్రామ దేవత ఏంటి? మరి నువ్వు కాలమ్మ అంటే గ్రామ దేవత కాదురా, మన ఇంటి దేవత. అయిపోయి మన కాదురా, నా ఇంటి దేవత, నా పెళ్ళం. వయసులో మా ఇద్దరికి పెళ్ళయిందిరా. సంవత్సరం పాటు సంసారం చేసేవో లేదో ఈ తోడిని కని నా చేతిలో పెట్టి తను పూలో పాతట్టేశాం. ఇక్కడ కదా మా ఊళ్ళో. వీడిని అప్పటి నుంచి ఎలా పెంచాను రా, గుండెల మీద పెట్టుకుని పెంచాను తెలుసా? రే నీకు తెలియదురా, వాడికి ఇలా కూడా ఎన్నిసార్లు కడిగాను రా. అప్పుడు ఎప్పుడో కడిగింది ఏం గుర్తుండదన్నా. ఈ మధ్య ఏమన్నా కడిగావా అన్నా? అసలు గొడవ ఎలా వచ్చిందంట? న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు. మిస్టర్ గోవింద్, in the span of my life I didn't listen this length of boots. ఇరికించడం కాకుండా పెద్ద ఇంగ్లీష్ ఒకటి. లిటిల్ పవర్ కాన్వెంట్ అంట. కాలీఫ్లవర్ ఏం కాదు. అయ్యి బాబోయ్, ఇంట్లో సంటోని ఒంటరిగా వదిలేసి వచ్చాను రా. జలుసుకుంటాడేమో రా, నేను వెళ్తానే. అన్నిట్రా అన్నా సిద్ధు, అరే సిద్ధు అండ్రా, అప్పుడే వచ్చినావా? లే నాన్న, నీకు ఇష్టం అని చెప్పేసి చికెన్ బిర్యానీ పట్టుకొచ్చాను, కొంచెం తిని బొచ్చా. లే ఏంట్రా అలిగావా? ఇలా ఆకలితో కడుపు మార్చుకోకూడదు నాన్న, నా బాబు కదా. తిను నా బుజ్జి. నేను తిన్ను, నువ్వు తింటే తిను. ఏంట్రా నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిననేంట్రా? నేను తిన్నా అంతే. నా కోసం తిని మానేస్తావు కానీ తావుడు మాత్రం మానవు. అది మాట్లాడమే అంటే మీ అమ్మ గుర్తు అమ్మ గుర్తుకొచ్చేసింది అంతేగా. ఇదో వంక తాగాలనుకున్నప్పుడల్లా అమ్మను గుర్తు తెచ్చుకోవటం ఇది వేళాకోళం అయిపోయింది. అరే అంత మాట నగరా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్.
నువ్వు రేపటి నుంచి చూసుకో. అయ్యి అస్సలే మానేస్తావా? రై నేను ఇప్పుడు ఏదో మాట్లాడినా సరే తాగుబోతాడు మాట్లాడతారు రా. నువ్వు రేపు చూసుకో, షాక్ అయిపోతావు. చూద్దాం, అలాగే చూసుకుందాం రా. ఇరుబాబు నువ్వా? అదేంట్రా ఎవడో కొత్త కాంట్రాక్టర్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకున్నాను. నువ్వు వచ్చావేంటి? నేనే కాంట్రాక్టర్. నువ్వు కాంట్రాక్టర్ ఏంట్రా? ఐఎమ్ ద కాంట్రాక్టర్. చెప్తున్నానుగా, ఇట్స్ అ ఫ్యాక్ట్. అయ్యి బాబోయ్ నిజమే? నమ్మ బుద్ధి కావట్లేదురా. నన్ను గుర్తుపట్టావా? గోవిందరాజులు, అమలాపురం గోవిందరాజులు. అదేరా నువ్వు పాల అనారావు గారి చెల్లెలు గోకేమని చెప్పేసి నువ్వు చెట్టు కట్టేస్తే నేనే కదండి వచ్చి వినిపించింది కదా. ఏంట్రా గుర్తురావా? మన కొనబాబు గారి సైకిల్ దొబ్బికెళ్ళిపోయని చెప్పేసి వాళ్ళు రాయించు కొడితే నీ బుర్రకు బొక్కపడింది. నేనే కదా హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లేచ్చింది. ఇదిగో గుర్తొచ్చింది గుర్తొచ్చింది కదా. తర్వాత కోరుకున్నా ముందు మామూలు పరిచేస్తా. మన కాంట్రాక్టర్ అంటే ఎవరో అనుకున్నాం కదా. ఎవరో కాదు, నా ఫ్రెండ్ ఈరుబాబు గాడే. వీరేంద్ర. ఊరుకోవా, నువ్వు ఊళ్ళోకి వీరేంద్ర ఏమో కానీ నాకు మాత్రం ఈరుబాబే. వీడి గురించి మీకు బోల్డ్ చెప్పాలరా. చిన్నప్పుడే వీడిని చూసి పెద్దగా దొంగ అవుతాడు అనుకున్నాను. ఇలా కాంట్రాక్టర్ అయిపోయాడు. కింద అంటే అంతా ఇంత కదమ్మా, ఆల్మోస్ట్ ఆల్ అడుక్కు తినే పొజిషన్ తెలుసా? చిన్నప్పుడే వీడు చాలా ఎదో పనులు చేసేవాడు. ఊళ్ళో వీడిని కొట్టడం అంటే ఎవరు లేడు అనుకో. దాదాపుగా మా ఊళ్ళో అందరూ వీడిని చెత్తగా ఆపుతావా? ఊరుకోవా, నీ గొప్ప నువ్వు ఎలా చెప్పుకోలేవు. నన్ను చెప్పలే. చెప్పేసావు, ఇంక చెప్పడానికి ఏముంది? టైం అవుతుంది, కొబ్బరికాయ కొడదాం. కొబ్బరికాయ అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు గుళ్ళు కొబ్బరికాయ కొట్టడం ఆలస్యం. గుర్తొచ్చిందా? మర్చిపోయినా కూర్చోడానికి నువ్వు ఉన్నావు కదా. అదేదో సడన్ గా ఒక విషయం గుర్తొచ్చింది. రాజు సార్, ఈ మేస్త్రిని మార్చి వేరే మేస్త్రిని పెడదామా అని. అంటే బిజినెస్ లో ఫ్రెండ్షిప్ కలపడం నాకు ఇష్టం లేదు. అదిగా సార్, ఈ మేస్త్రికి మాస్లో మంచి బేస్ ఉంది. మనం ఆల్రెడీ సత్తి పైల్వాన్ కాదని కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి ఈ పనికి ఇతనే కరెక్ట్. అంటారంటావా? 100%. అయితే కాంప్రమైజ్. గోవిందో అంతరేంట్రా? ఏంటి మాట్లాడుకున్నారు? ఏం లేదు, ఈ సైట్కి నేను ఎప్పుడంటే అప్పుడు రాలేను. నువ్వు ఉంటావు కదా, నువ్వే చూసుకుంటే బాగుంటుంది. అలాగే నాకు వదిలేసాయి. నువ్వు హ్యాపీగా కడుపు మూసుకుని ఇంటికి వెళ్ళిపో. కూర్చోరా సార్. అరే పీకే బాబు, వాట్ ఇస్ దిస్? నా కొలిగ్ పోయి నా కాలం పడతావు మరి. మీరు ఎలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి? లెసన్స్ కూడా ఓపారా? లేకండి డబ్బులేం తగలేదు. ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్. ఈ చైర్ నాది, ఈ టేబుల్ నాది. బిల్లు కూడా నాది. ఓకే. బిల్ సార్. ఓ సో ఫాస్ట్. థాంక్యూ సార్. చెప్పానుగా, బిల్లు కూడా నాదే. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. మీరేం చెప్పక్కర్లా. 3650. హలో, కాల్ మీ ఆఫ్టర్ 5 minutes. మీరు ఏంటండి ఇది? బొమ్మ అనుకుని నేను లోపల. ఇది కాదండి, మరి మీ మూలంగా నేను ప్రాబ్లం లో పడ్డాను. నా మూలంగానా? చాలా పెద్ద ప్రాబ్లం లో. అసలు ప్రాబ్లం ఏంటండి? అది మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం వల్ల ప్రాబ్లం లో పడ్డాను. అరే మీరు చెప్పండి కదా, నేను చెప్పాను. అదే నేను చెప్పమంటే వెనక ముందు ఆలోచించి కూడా చెప్పేస్తారా? మీరు 10 మందితో చెప్పారు, ఆ 10 మంది 20 మందికి చెప్పారు, 20 మంది కాలేజ్ మొత్తం చెప్పేశారు. దత్తు సార్, లోపల ఏం జరుగుతుందో అర్థమైందా? తెలియట్లేదు గురుగారు, గ్లాస్ రూమ్ కదా. ఆ సిద్ధార్థ గడ తన పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలియదు గురుగారు. ఆ అమ్మాయి వంక చూడేం మాట్లాడుతుందో. నిన్ను నమ్మి నా సరస్సు అర్పించాక ఇప్పుడు నాకు సంబంధం లేదంటావా? సిద్ధార్థ, నువ్వు అర్పించింది నన్ను చూసి కాదు, నా పాపులారిటీని చూసి. అయినా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను, నువ్వేం ఫస్ట్ టైం కాదు. అప్పుడు ఆ అమ్మాయి నా కడుపులో పెరుగుతున్న నీ పాపానికి నేను తల్లిని కావాలంటావా? చూడరా, అవునండి, అది పాపం అని నువ్వు అనుకుంటున్నావు, పాపులారిటీ అని నేను అనుకుంటున్నాను. నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అంతే. ఏం పీక్కుంటావు పీక్కు. అయ్యో బాబాయ్, ఎంత కరెక్ట్ గా చెప్తున్నారండి మీరు. లిప్ రీడింగ్ రా. తర్వాత పోడుగా నుండు. అలాగేనండి. ఈసారి నాకు ఇష్టం లేకపోయినా మీకోసం వస్తాను, సరేనా? థాంక్యూ సో మచ్. ఇది ఇంతటితో ఆగిపోతుంది కదా? అది మీ చేతిలోనే ఉంది. ఓకే, బై బై. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అబార్షన్ చేయించుకోవద్దమ్మా. వాట్? నీకు నేనున్నాను. ఇడియట్. స్టూడెంట్స్, ఈ రోజు నేను ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చానో మీ అందరికీ తెలుసు.
మిమ్మల్ని అందరినీ కలిసే ఉద్దేశంతో వచ్చాను. అదేంటి? అది అండర్స్టాండింగ్ లే. ఓ డియర్ ఫ్రెండ్స్, ఫ్యాషన్ ఈజ్ ఎ ప్యాషన్. యూజ్ ఇట్ టు ప్రమోట్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. మేక్ అవర్ పేరెంట్స్ అండ్ కంట్రీ ప్రౌడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సిద్ధార్థ గారు, మా శ్వేతకు మీకు ఉన్న రిలేషన్ సారీ హిస్ పర్సనల్. సారీ ఎడిట్ చేసి సౌండ్ పోస్ట్. ఓకే ఓకే డూ ఇట్. ఓకే సార్. మీరు ఇక్కడ ఏంటి? మీకు ఇది న్యాయంగా ఉందా? ఏంటండి? నేను మీ పర్సనల్ పర్సనల్ ఏంటండి? నేను మీ పర్సనల్ అని చెప్పారు కదా. కొంచెం నెమ్మదిగా అందరూ వింటున్నారు. కాలేజ్ లో అందరి ముందు లౌడ్ స్పీకర్ లో గట్టిగా చెప్పారు. ఇప్పుడు నేను అరిస్తే తప్ప? ఓకే ఓకే మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. ఓకే గైస్ ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ మీరు ఆగండి. ఓకే ఇప్పుడు దొరికావురా. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. శ్వేత గారు ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారా? మర్యాదలు తర్వాత ముందు మ్యాటర్ తెలుసండి. మ్యాటర్ ఏంటంటే మిమ్మల్ని వెళ్ళండి. శ్వేత గారు ఆ రోజు నేను పర్సనల్ అని ఎందుకన్నానంటే అది నా ఉద్దేశం మన ఇద్దరి మధ్య లింక్ సారీ పరిచయం. ఓకే ఓకే అది వదిలేయండి. కాలేజ్ ఫంక్షన్ లో పెళ్లి గురించి అడిగితే నో కమెంట్ ఎందుకు అన్నారు? అది అంటే ఎస్ అంటే మీరు ఏమంటారో నో అంటే ఏమంటారో అని చిన్న దీంతో అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా చెప్పి నన్ను ఎటు కాకుండా చేశారు. శ్వేత ప్లీజ్ మీరు అట్లా ఏడవకండి. హలో అసలు మన ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి మీరు నాతో ఏమన్నారో నేను మీతో ఏమన్నానో మళ్ళీ ఒకసారి అనుకుందామా? ఆ రెస్టారెంట్ లో ఎన్నిసార్లు రీవెంట్ చేసి ప్లే చేసినా మ్యాటర్ లో మార్పే ఉండదు. మీ వల్ల తప్పు జరిగిపోయింది. సరేనండి, నా వల్ల తప్పు జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఇక నుంచి మీరెవరో నేనెవరో మీకు నాకు రామ్ రామ్. ఇక మీరు బయలుదేరండి ప్లీజ్. నువ్వేడే బాబు ఏం చేస్తున్నావు ఇక్కడ? క్యాసెట్. ఏం క్యాసెట్? ఏదో క్యాసెట్ తీసుకెళ్ళు. హ్యావ్ ఎ నైస్ టైం. నైస్ టైం సార్. సరే వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ టైం. వెళ్ళండి. నైస్ టైం సార్. పడిపోతా ఉంటే ప్లీజ్. డోర్ వేస్తామండి. విషయం ఏంటో తెలియ వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళే తెలియదు. విషయం ఏ విషయం? ప్రేమ విషయం. ప్రేమ విషయం అంటే నేను అందంగా లేనా? అందం అంటే చదువు లేదా? చదువు అంటే పర్సనాలిటీ లేదా? పర్సనాలిటీ అంటే వాట్ ఎల్స్? మరి ఇంకేం కావాలి? ఇంకేం అక్కర్లేదు. అయితే ఎస్ చెప్పొచ్చు కదా. ఎస్ అంటే ఎస్ ఎస్ అంటే తెలీదా? వై శ్వేత ఎస్. ఫోన్ చేద్దాం అనుకున్నాను బాబాయ్, నువ్వే వచ్చేసావు. చూసావా ఆడు ఏర్పాటు అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. అసలు అప్పట్లో నూకలమ్మ మేడలో తాళి కట్టేంత వరకు తన మొహం ఎలా ఉంటుందో నాకు తెలిస్తే ఒట్టు. ఏమైనా కాలం మారిపోయింది బాబాయ్. అవునవును మొత్తం మారిపోయింది. నువ్వు ఒక్కడో తప్ప. అదే మరి మాట్లాడితే నా మీద రుచు పడతావు. ముసలో ఏ కొద్ది నీకు చాదస్తాను అసలు. ఆపు. ఏం చూస్తున్నావు? వెళ్ళి కార్తీ వచ్చేస్తాం. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాంలే బాబాయ్. చేసుకో. మనోడి శుభకార్యానికి మగాళ్ళం మనం వెళుతున్నాం. కొంచెం ఆడంగులు కూడా ఉంటే కళగా ఉంటదేమో కదా. కళగానే ఉంటుంది. మరి ఆడలేదు మన చిన్ని ఉందిగా, మనం ఏం చెప్తా అంతా వచ్చేద్దే. చిట్టి చిన్న ఏ వాడు ఏమైనా అంటావా? చెప్పు తీసుకొడతాడు. అసలు వద్దు, మనం చాలా ఏంటి. పద పద తీసుకోండి. కతికితే అతకదంటారు కదా. ఇప్పుడు వద్దులేండి, తర్వాత తీసుకుందాం. మీరు తీసుకోండి. డైటింగ్ తెలుస్తోంది. మూర్తి గారు, మా గోవిందుని గురించి మీకేం తెలుసండి? వాడి గురించి చెప్పాలి అంటే ఒక్క రోజంతా చాలదు బాబాయ్. కానీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వజ్రం. నా గురించి ఎందుకు, మనోడి గురించి చెప్పు. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. కొంచెం తేడాగా చూస్తున్నారేంటి?
గోవిందరాజు గారు మీరు బస్తీ వాసుల కోసం కుస్తీ కూడా పట్టారని పేపర్లో చదివాను. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకులేండి, అసలు మ్యాటర్కి వద్దాం. మా వాడు కష్టపడి పైకి వచ్చాడు, బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాటు లేదు. ఆయన గురించి నాకెందుకండి, మీరు కదా నాకు ముఖ్యం. చెప్పండి, ఇంతకీ మీరు ఎక్కడ పని చేస్తుంటారు? తమకు నా మీద ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. మనం తీరిగా కూర్చొని తర్వాత మాట్లాడుకుందాం. వజ్జు వచ్చేస్తుంది, ముందు అమ్మాయిని పిలిపించండి. షూర్. ఏమే, అమ్మాయిని తీసుకురా. చాలా చక్కగా ఉంది. ఏం బాబాయ్? నీకు నచ్చింది కదా, అది చాలు. నానా నీకు ఓకే కదా? నాకు ఓకే ఏంట్రా, నీకు నచ్చడం ముఖ్యం కదా, చూసుకో. చూసేవాళ్ళ దేవుందిలే గోవింద్ గారు, చేసుకునే మీకు నచ్చాలి గాని. మూర్తి గారు మీకు అర్థం కావట్లే, నేను తండ్రిని, వీడు నా కొడుకు. ఐ నో ఇట్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను తండ్రిని, ఈ నా కొడుకు పెళ్లి కొడుకు. ఏవి కాదు, మీరే. నువ్వు చెప్పైతే. నేను కొత్తగా చెప్పేది ఏమిట్రా, నువ్వే కదరా పెళ్లి కొడుకు. అల్లుడు గారు మంచి సౌండ్ పార్టీ లాగా ఉన్నారు, ఎందుకలా అరిచారు? ఆనందం పట్టలేక. ఏనన్నా అంతే కదా? అంతే ఆనందం పట్టలేక నాకే జరిపిస్తారా? మీ లెక్కలు మీకుంటే నా లెక్కలు నాకు ఉంటాయి. ఉత్తినే కామెడీగా ఉంటుందని అలా జరికిచ్చా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. అక్కర్లేదురా, అమ్మాయి నీకు నచ్చింది కదా, మిగతా విషయాలన్నీ మేము మాట్లాడతాం. కుదరదు, నేను మాట్లాడాల్సిందే. గోవిందు గారు, మాకు అలాంటి పట్టింపులు ఏవి లేవండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఊహించి లోపల బెడ్లు అవి కుర్చీలు అవి ఏర్పాటు చేశా, మీరు వెళ్ళండి. పావు గంట అయిపోతుందండి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి కదా. అంతేలేండి, టైం పడుతుంది. చింతాతయ్య, నాన్నేంటి ఇంకా రావట్లేదు? నేను అదే ఆలోచిస్తున్నాను. నేను కూడానండి. అరగంట దాటింది. ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదండి. నాకు ఇప్పుడిప్పుడే టెన్షన్ మొదలైంది. ఏం పర్లేదంటారా? లోపల ఫ్యాన్ లేదేమో, ఒక్క బహిస్తున్నా. కమాలియా, ఏమిటా ఇది? నానా ఏమైంది? పెళ్ళయింది కనబట్లా? చంపేశావు కదే, ఎలకి మీద ఏనుగులా పట్టావు. ఇది కూర్చో. ఏమిటా ఇది? ఇద్దరు లోపలికి వెళ్ళి ముగ్గురు బయటకు వచ్చారు. వాడెవడు? వాడెక్కడి నుంచి ఊడిపడ్డాడు? దొడ్డు గుమ్మలోంచి. ఏమండి, ఏం జరిగిందండి? నేను అదే అడుగుతున్నా, ఎవరు తెలవే? ఇతని పేరు బుజ్జి నాన్న. మన వీధి చివరి ఎస్టీడీ బూత్ లో పనిచేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఏమండి, ఏం జరిగిందండి? నష్టపుదానా, నీ కోసం బంగారం లాంటి సంబంధాన్ని తెస్తే ఆ ఎస్టీడీ బోండాగానే చేసుకుంటావా? నిన్ను ఆపోయే పెద్ద దబాయించావు గాని, ప్రేమించే మొగుడు దొరకడం కన్నా ఆడపిల్లకి మంచి సంబంధం మరొకటి ఉండదు. అరే, నీ కూతురు ఇష్టపడే కుర్రోని వీధి చివర పెట్టుకుని ఊరంతా చదువుతావేంది? అసలు నీలాంటి వాళ్ళకి. ఏమండి, ఏం జరుగుతుందండి? ఉండమ్మా, ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు, నువ్వు పడుకో. కాబట్టి మీరు చేయాల్సిన పని నేను చేశాను. వాళ్ళని ఆశీర్వదిస్తే మీ పని కూడా అయిపోద్ది. అది కాదండి, ఇంకొక మాట మాడితే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఎరా గోవిందరాజులు, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? పెళ్లి కూతురుతో ఒకసారి మాట్లాడొస్తానని లోపల తీసుకెళ్ళి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసి తీసుకొస్తావా? ఎందుకు చేరండి, స్త్రీ జనోద్ధారకుడు కదా అయినా, మరో విరుసలిగం పంతులు అయిపోతామని. ఏంట్రా ఇందాక నుంచి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు? ఎడగొలగా ఉందా? పెళ్లి చూపులు నీకని చెప్పి మోసం చేసి నన్ను తీసుకెళ్లి ఆ పిల్ల ముందు కూర్చోబెడతారా? చెప్తే ఒప్పుకుంటా. అబ్బాయి, దానికి తెలిస్తే ఎంత బాధపడతాయి. చీటీలు చిన్న కదా నౌకాలకి. ఏమే నౌకాలు చూసావా? నీ కన్న కొడుకే నీకు సవితిని తీసుకురావాలనుకుంటున్నాడు. ఓ కొడుకు వాడికి అన్యాయం చేసినా ఒక భర్తగా మాత్రం నీకు ద్రోహం చేయలేను. నౌకాలు ద్రోహం చేయలేను. గోవిందరాజు గారు ఓవరాక్షన్ తగ్గించండి. అసలు అమ్మమోహం గుర్తుందా నీకు? అందుకే కదరా ఫోటో పెట్టినాను. సంతోషించాలి. చూడు, నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే సరే సరే, లేదా నేను ఇంటి బయటికి వెళ్ళిపోతాను. ఒరే, ఆ మాట మాత్రం అనకరా. అయితే ఒప్పుకోరా గోవిందు. నాన్న తలుపాడంటే ఒప్పేసుకున్నట్టే. వాళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి ఇంటి బాధ్యత అంతా తనే తీసుకుంది. విద్యానికేతన్లో హిందీ టీచర్గా పనిచేస్తాను. ముగ్గురు చెల్లెలు పెళ్ళిళ్ళు అయ్యేదాకా తను చేసుకోనుంది. 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేశాం.
మూడో అమ్మాయికి సంబంధం చూస్తుండగా ఈ సంబంధం వచ్చింది. తెలుసులేవయ్యా వెంకటేశ్వరరావు, మీ విషయాలన్నీ మాకు తెలియవా తెలియకుండానే వచ్చావా? కతికితే అతకదు. అతకూడదని కతుకుతున్నా. ఒక పద్ధతిలే. వెంకటేశ్వరరావు, అమ్మాయిని పిలిపించవయ్యా. అమ్మాయి శ్రావణి అక్కని తీసుకురామ్మా. ఎలా ఉందరా? బాగుంది, కాకపోతే నోటిగా ఆంటలేదు. లడ్డు కాదరా. ఏంటి? అమ్మాయిని చూసి చెప్పు. నేను గదిలోకి వెళ్ళి మాట్లాడితే కానీ చెప్పలేను. అక్కర్లేదు, ఇక్కడే కూర్చొని మాట్లాడచ్చు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడాలి. ఏదో మాట్లాడాలంటున్నారు కదా, మాట్లాడివ్వండి. నీకు తెలియదులే వెంకటేశ్వరరావు, ఊరుకో. ఇదిగో ఆ మాట్లాడేది ఒకటో ఇక్కడే మాట్లాడు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడే చెప్తాను. నేను మాట్లాడాలి. ఏమ్మా, ఆ గదికి ఈ గుమ్మం తప్ప వేరే గుమ్మం లేదుగా? లేదండి. సేఫ్. సేఫ్ ఏంటండి? మా వాడికి వాస్తు పిచ్చినది. ఇది నాది, తీసుకో. చెప్పారుగా మా వాడిది ఒక పద్ధతి అని. పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదండి. పోనీ నిన్నెవరైనా ప్రేమించారా? వదిలే, భవిష్యత్తులో నువ్వు ఎవరైనా ప్రేమిస్తే వచ్చి నాకు చెప్పేసాయి, ఇద్దరిని కలిపేస్తాను. అది దా కూర్చో. ఊరికే నువ్వు నీ మొహం దా. ఇప్పుడు నా గురించి తెలుసా? మీ వాళ్ళు చెప్పారండి. ఏంటి మా వాళ్ళు చెప్పేది? తోటకూర కట్ట. నేను చెప్తాను విను. నేను పక్కా మాసుగాని, లేబర్ మేస్త్రిని. దుమ్ము ధూళి ఇసుక ఇటుకలతో పనిచేసేవాడిని. ఏ విషయమైనా సరే ముక్కు సూటుగా వెళ్తాను. తేడా వచ్చిందనుకో నమ్మవా? భయపడ్డావు కదా? ఏటీఎం ఎనీ టైం మర్డర్. ఇక మనకు లేని అలవాటు ఏమీ లేదు. పాన్, బీడి, చుట్టా, సిగరెట్, విస్కీ, గిస్కీ, మట్కా, గుట్కా అన్ని అలవాట్లు ఫుల్గా ఉన్నాయి తెలుసా? ఇంకా నమ్మవా? ఇది కూడా ఏటీఎంఏ, ఎనీ టైం మందు. నువ్వు పాఠాలు చెప్పుకునే పంతులమ్మవి, నేను ఫుల్ పటాస్ మీద ఉండే పోకిరి మేస్త్రిని. ఇంత తెలిసిన తర్వాత ఈ భూమి మీద బుద్ధున్న ఏ ఆడదే నన్ను పెళ్లి చేసుకోదు కదా. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నా లాంటి వాడికి దూరంగా ఉండాలి. కూర్చో. చూడమ్మాయి, గుడ్డెళ్ళి బండ మీద పడ్డా, బండెళ్ళి గుడ్డు మీద పడ్డా పగిలేది గుడ్డే. కాబట్టి నీ గుడ్డు కోసం చెప్తున్నాను, బ్యాడ్ డెసిషన్ తీసుకోకు. అది కదండి, నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు అర్థమైపోయింది. ఆ ముక్క మా వాళ్ళతో చెప్పు. ఓకే, కబా. ఎలా ఉంది? సూపర్. ఎక్స్క్యూస్ మీ, ఆ అమ్మాయి ఊ అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేస్తా. మరి ఆ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఏమ్మా? నాకు ఇష్టమే. ఏమైంది? ఏం పర్వాలేదండి, ఆనందం పట్టలేక. జాగ్రత్త బాబు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నువ్వు ఆ గ్లాస్ తీసి గ్లాస్ సెట్ అయిపోద్ది. థ్యాంక్స్ టాటా రావా. వెల్కమ్. గోవింద్, ఇల్లు అడగగానే పండుగ కాదు గోవింద్. కానీ తాళి కట్టగానే పెళ్ళైపోతుంది. కట్టడానికి తాళి ఉండదే, చేయించడానికి పంతులు కూడా ఉండడా? రండి పంతులు గారు, రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. నా కోసం చాలా మంది వెయిట్ చేస్తారా? నువ్వు వెయిట్ చేస్తే నేను రావాలా? కూట్లే. అదేంటండి అలా మాట్లాడతారు? 1 మినిట్. నోరు మీరా, నేను నీతో మాట్లాడలేదు, ఫోన్ లో మాట్లాడుతున్నాను. బ్లూటూత్ కనిపించట్లా? నేను కేవలం ముహూర్తానికి 1/2 గంట ముందు మాత్రమే వస్తాను. కేవలం మాంగళ్యం తంతురారేనా మాత్రమే నేను చదువుతాను, మిగతాది మా అసిస్టెంట్ చూసుకుంటాడు. ఇంతకీ అంతా రెడీయేనా? అమ్మునే పూచా, ఇంతకీ అంతా రెడీయేనా? ఇంతమంది వచ్చారు, నోడు పెగటం లేదా? ఎదవాడుతానో మాట్లాడుతున్నారు అనుకోండి రా, మొత్తం మీరే అనుకోండి. ఆ మంత్రం కూడా మీరే అనేసుకోండి. నా వెనకరండి. ఇంతకీ ప్రాపర్టీస్ అన్ని రెడీయా? వాడికి వాళ్ళు ఏం ప్రాపర్టీ ఇవ్వలేదండి. పెళ్లిళ్ళ పేరు శాస్త్రంతోనే కామెడీయా? నేను అడుగుతుంది పెళ్లి తంతుకు సంబంధించిన ప్రాపర్టీస్ గురించి. ఓహో, కూడుకాలు, చక్కెర పాలు గవే కదా? గవే కదా ఏంటి నా పొంద? నవధాన్యాలు, ఆకులు, ఒక్కలు, జీలకర్ర, పంచామృతం, నా పిండాకులు ఎన్నున్నాయి? బోలెడున్నాయి. పిండాకుడు తప్ప అన్ని రెడీగా ఉన్నాయి. చిట్టీలు చిన్న నేను అన్ని ఒకసారి చెక్ చేయాలి. ఒప్పుకోదండి. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయల బలిపోతుంది. నువ్వు ఉండరా మూడా, లైన్లో ఉండు. వల్ల కాదు. చెప్తే వినిపించుకోవాలి. సీఎం గారి పెళ్లి ఎక్కడా, కలసం ఎక్కడా? సారీ, నిన్ను కదయా స్వామి, హమ్ కుచ్ నహీ కర్ సక్తే. నేనేమి చేయలేను, చెప్తే వినిపించుకోవయ్యా మొగడా. కరెక్ట్, నువ్వేం చేయలేవు. పంతులు
కనపడటం లేదా? ఏమిట్రా మీరు చెప్పేది? సరిగ్గా వెతికారా? మొత్తం వెతికిరమన్నా ఏడ లేడన్నా. ఇప్పుడు ఎలా రా? పెళ్ళిప్పుడు వాయిదా వేసి తర్వాత పెట్టుకుందాం. చాలా పవర్ఫుల్ పంతులు అని చెప్పారు. అవును. సరే ఆయన దొరికినప్పుడే పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసా. పెళ్లి ఏంటి క్యాన్సిల్? ఏంటండి క్యాన్సిల్? పెళ్లి ఏ పంతులు లేకపోతే పెళ్లి జరగదా? ఏమండి మీ పేరేంటి? కపిల్ శాస్త్రి. మీకు పెళ్లి జరిపించడం వచ్చా? వచ్చా. మా బాస్ నా ప్రాంప్టింగ్ లేకుండా ఒక్క మంత్రం కూడా చదవలేడండి. సంతోషం. ఆయన మాయ చేసే పంతులు అయితేనే మంత్రాలు చదివే పంతులండి. అయితే మీరే పెళ్లి జరిపించండి. థ్యాంక్స్. వెళ్ళండి. ఇంకా ఏంటి చూస్తున్నావు? నా అసలు పంతులు లేకుండా చేసుకోను. తాడికంటేది పంతుల మెడలో కాదరా, పెళ్లి కూతురు మెడలో. తప్పదా? తప్పదు. అయితే ఓకే పద. వెళ్తున్నాలే. ఏమండి తాళి పొట్టేదండి? ఇదిగో ఇక్కడ. ఎవరికైనా నన్ను అడుగుతావు ఎత్తుకో. తాళిబొట్టు కనపట్ల అశుభం. ఈ పెళ్లి క్యాన్సిల్. ఏం చేస్తాం మరి? ఏమండి వచ్చేవాళ్ళంతా భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి బాబు. దగ్గరలో మంచి ముహూర్తాలు చెప్పు, అప్పుడు చేసుకుంటాలే. దగ్గరలో మంచి తాళిబొట్టు కూడా రెడీ. పంతులు గారు. అయ్యా కానీ అయ్యా 3 సరిగ్గా లేనట్టుంది, కాస్త 3 ముళ్ళే వెయ్యండి. అక్కడ 2 వేసి నీ పేక కొడేసా, పేడ వదిలిపోద్ది. బాబు పెళ్లి కూతురు ఇక్కడ. పెళ్లి కూతురు ఇక్కడ. నువ్వు ఒకదాని టెన్షన్ పెట్టుకో. తల ఉంచండి. గట్టి మేడం వాయించండి. పెళ్లి పెటాకులు చేస్తామని చెప్పి పడగద్దక తీసుకొచ్చారు కదా. 25 ఏళ్లగా పాతిపెట్టిన శీలం అగ్నికి ఆహుతైపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తారేంట్రా గుడ్ల గూప కొడుకులారా. గోవింద్, ఆడవాళ్ళ దగ్గర బోల్డ్ టెక్నిక్లు ఉంటాయి. పాలతో ప్రారంభిస్తారు, పూలతో రెచ్చగొడతారు, బెడ్ మీద మెస్మరైజింగ్ చేస్తారు. కన్ను మూసి తెరిచే లోపు నువ్వు వాళ్ళకి కమిట్ అయిపోతావు. ఏదో రేపులా ఉంది. ఏ రాత్రి అయినా సరే నువ్వు నిగ్రహంగా ఉండాలి. సరేరా. సర్వేంద్రియాల మీద నిగ్రహం సంపాదించిన విగ్రహాన్ని ఏ గ్రహం నేను చేయలేదురా. శనిగ్రహ. వెళ్తానా? డోంట్ ప్రొసీడ్. నో ప్రొసీడింగ్స్. వెళ్తానా? ఫుల్ స్వింగ్. ఏమండి? ఏంటి? పాలు. తాగుతా. పాలతో ప్రారంభిస్తారు. నాకు పాలొద్దు. ఏంటండి పాలతో ఏమైనా ఇబ్బందా? సర్వేంద్రియాల మీద నిగ్రహం ఉన్న విగ్రహాన్ని నాకేం ఇబ్బంది లేదు. ఇటీ తాగుతాను. పేపర్ చదివేశాను, పాలు తాగేశాను. ఇక ఇవాళ ఏం పని లేదు, పడుకుంటాను. పూలతో రెచ్చగొడతారు. ఓకే. అది పూలు. బయట గాలికి మీద పడి నేను తీలేదు. నేను అట్టండి కాదు, గాలికే పడి. నువ్వు పడుకో, నేను పడుకుంటా. వెనక్కి తగ్గు. గోవిందు, go back. గోవిందు, వెనక్కి తగ్గు. వెనక్కి తగ్గు. కర్మరా. జరిగిందైతే జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిందేటో ఆలోచించండి. పైడి తల్లి, మీరంతా కలిసి ఏం చేయాలో చెప్పండి రా. మీరేం చేయమంటే అది చేస్తాను. ఆడది ముగుణ్ణి లొంగ తీసుకునేది 2 చోట్లు. ఒకటి బెడ్, 2 ఫుడ్. ఇంక బెడ్దే ఉందిలే, అయిపోయిందిగా. నిన్న రాత్రి సిగ్గొకటి మరి గుర్తొస్తుందిరా. చెప్పేది విను.
ఈ రోజు నుంచి ఆవిడ ఎడ్డం అంటే తెడ్డమను, తెడ్డం అంటే ఎడ్డమను, ఏ ఫుడ్ పెట్టినా గెడ్డను. ఎళ్ళం తలెత్తుకుని వెళ్తాడు, తర్వాత మనం తల దించుకునేలా చేస్తాడు. లేదురా, ఈసారి చూస్తారుగా. అయ్యో జాగ్రత్త అండి. ఏంటి ఫోజు? సినిమాలో హీరోయిన్లా ఫీల్ అయిపోతున్నా? లేదండి, చైతి పడిపోతారని పట్టుకున్నానండి. చైతి పడ్డానా? మరే నేను ఫుల్గా తాగొట్టేశాను తెలుసా? తెలుసండి. అంటే మొగుడు తాగి నాశనం అయిపోతున్నా ఒక భార్యగా ఏమండి ఎందుకు తాగుతారండి అని అడగవా నువ్వు? ఎందుకు తాగుతారండి? నువ్వు నన్ను ఎందుకు తాగు మీరే అడగమన్నారు కదండి. అంటే నేను అడగమంటే అడిగేస్తావా? తప్ప అండి? ఇదే పాప. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ఈ ఇల్లు మీద అండి? అవును బాబు. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని సోలో ఆటోలో రాక ఇలా షేరింగ్ ఆటోలో వచ్చారేటండి? ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. నమ్మలేకపోతున్నామండి. ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే, అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది? నమస్తే సార్. తెంగరాదవలో డబ్బులు ఇవ్వకుండా తప్పించేసుకున్నాం. గడిచా ఆలస్యంగా వచ్చిన ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇటు మరీ ఎడుమొకటి నిశ్చితార్థాన్ని నేను రాకపోతే నువ్వు ఇలాగ ఎడుతావు నా సీన్ గడితో ముందే చెప్పాను సార్. అర్థం ఏం చేయడం తెలుసా? విశాఖ టికెట్ తీసి గోదావరి ఎక్కించాడు నన్ను. గుడి దాకా బాగానే వచ్చాను, అక్కడ టీసీ గడు పీగట్టు బయటికి గంటేహాడు. ఒరే మా బేబీ నిశ్చితార్థం రా అని చెప్తున్నా, ఎండేండి సార్ అన్నాడు. ఏదో ఓట నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తామంటే ఎదిగామే పిన్నే. అప్పటికే టైంకి వచ్చేద్దాం ఇసుకలారి ఎక్కేహానే. ఆడ హైవే మీద టాటరాన్ని గుద్దేహాడు, పెద్ద పెంట అయిపోయింది అక్కడ. ఇందులో నా తప్పేనా ఉందా చెప్పా పిన్నే? నీ తప్పేం లేదు కానీ నువ్వు లోపలికి వెళ్ళరా. అరే నువ్వు కూడా ఆయన అర్థం బద్దలు లేకుండా మాడతావంటే ఎదిగామే బేబే. ఆఖరికి హైటెక్ బస్ క్యాచ్ చేసి వచ్చానే. ఆడు స్లోగా తోలితే నేను ఫాస్ట్గా ఎలా వచ్చేస్తానే. ఎంత చెప్పిన తర్వాత కూడా మొఖం అలా పెడతావేంటి? మనిషివా పశువా నువ్వు? చంపేస్తా ఆపై. ఇదేంటి నిశ్చితార్థం రాకపోతే కొట్టేస్తారా? ఎక్కడన్నా ఉందా ఇది? మాట్లాడంటే నిశ్చితార్థం ఆగిపోయింది చాలా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఎంత పని చేసి వచ్చినానా? నేను రాలేదని నిశ్చితార్థం ఆపేసావా? ఎంత అభిమానం ఉంటే మాత్రం ఒక క్వార్టర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటావా? మూర్ఖత్వం కాకపోతే. ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. టాకో లోపలికి వెళ్ళరా. వాడేం చేశాడు? ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇక జరగాల్సిందేం లేదు. ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరువు అన్ని గంగలో కలిసిపోయాయి. డాడీ, ఇది మీకు జరిగిన అవమానం కాదు, నాకు జరిగిన అవమానం. నీకు అవమానం మాత్రమే జరిగింది తల్లి. నాకు ఖర్చు అయిందిగా. 25 లక్షలు పెట్టి ఫంక్షన్ చేస్తే మన ఖర్చుతోనే మనల్ని అవమానించాడు. ఎవరి కోసం అయితే సిద్ధు ఇదంతా చేశాడో ఆయన్ని అతనికి దూరం చేస్తాను. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను కదా డాడీ. వెన్ యూ కాన్ బీట్ దెమ్ జాయిన్ దెమ్. సిద్ధుకి వైఫ్ గా ఇంట్లో కాలు పెట్టి ఆ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడతాను. ఇదిగో నువ్వు చిచ్చు పెడతావా చిచ్చుబుట్టి పెడతావా నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ కలవకూడదు. విడిపోవాలి ఇద్దరు. అప్పుడే నాకు జరిగిన అవమానాన్ని కొంచెమైనా మర్చిపోగలను. కొంత అంటే మొత్తం మర్చిపోలే చేస్తాను. సారీ మేము చేస్తాం. చిన్న ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఫండ్స్ చూస్తే టైట్గా ఉన్నాయి. నువ్వు వాటి సంగతి చూసుకుంటే నేను బేబక్క సపోర్ట్గా బ్లడ్ ఎట్టేస్తాను. పద బేబక్క వెళ్ళి కొంపలు కూల్చేద్దాం. నీ ప్లాన్కి నా పథకం తోడైతే ప్రతిపక్షానికి నరకమే. ఏమే చిన్నోడా, నువ్వు చేసిన పనేం బాగాలేదురా. అంటే ఆయన పెట్టిన కండిషన్స్ నువ్వు ఒప్పుకోవడం బాగుందా? అలాని కాదు, ఎలా అని కాదు. సమయానికి తాతారు వచ్చి చెప్పాడు కూడా సరిపోయింది. లేకపోతే ఏమైంది? డిమాండ్స్ అలా చెప్పాల్సి. చాలే ఆపండి మీ గొడవ. ముందు కాఫీ తీసుకోండి. తీసుకా. మీ తండ్రి కొడుకుల ప్రేమ సంగతి సరే,
ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించారా? ఎలా ఆలోచిస్తాడమ్మా? బిగినింగ్ నుంచి ఇంట్లో లేడీ సెంటిమెంట్ ఉంటే కదా. చాలా ఎడగారాలు. అసెంబ్లీలో స్పీకర్లా భలే చెప్పారండి. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడో నువ్వు? సత్యబాబు అండి. 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి. అందుకే సర్పంచ్ సత్యబాబు అంటారండి. రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు. ఎవడో కనబడికి ఓడిపోయి ఉంటాడు. నిజమేనండి. మీకు ఎవరు చెప్పారు? తర్వాత చెప్తాంలే, ముందు మాతో పని చెప్పు. అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలన్న కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది. అన్యాయమా? ఎవరా అభ్యర్థి? బేబకే. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా లే. లేమ్మా. ఎందుకు వచ్చావు? మీరన్నా చెప్పండి మావయ్య గారు, కండిషన్ పెట్టి తప్పు చేసింది ఎవరు? మీ నాన్న. ఆ కండిషన్ గురించి నాకు తెలుసా? లేదు. ఆ కండిషన్ ఒప్పుకుంది ఎవరు? నేను. దాంతో నాకేమన్నా సంబంధం ఉందా? నిజం తెలుసుకోకుండా తొందరపడి వచ్చేసింది ఎవరు? వాడు. ఆ ముగ్గురు చేసిన తప్పులకి ఆడదాన్ని నాకెందుకు అన్యాయం జరగాలి చెప్పండి అత్తయ్య గారు. అవునమ్మా. ఏమండి మాట్లాడరే? తప్పే నానా, తన సంగతి నీకు తెలియదు. కాసేపు ఇలాగ మాట్లాడిస్తే తనే కరెక్ట్ అనుకుని నన్ను మెడబెట్టుకు బయటికి గెంటేస్తావు. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నాను. మీరు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షం మీద జాలి చూపిస్తున్నారండి. నోరు మూసుకుంటారా? థ్యాంక్స్. సిద్ధు, మీ నాన్నగారే కావాలని నువ్వు నన్ను వదిలేసి వస్తే, నువ్వే కావాలని నేను మా నాన్నను వదిలేసి వచ్చాను. నన్ను నమ్ము. వాడంటే మా నమ్మేది. నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి కోడలివి. నానా, నువ్వు నోరు మోయ్. ఏమంటావే? మీ మాటే నా మాట. మీరంతా ఏమంటారా? నువ్వు ఏకగ్రీవంగా ఎన్నికైపోయావా? సిద్ధు, హారతి తీసుకోండి. నేను మావయ్య గారికి చెప్పారా? లేదు. ఒకసారి చెప్పి చూడండి. ఆయన చేత తావుడు మానిపించడం ఇంపాసిబుల్. వ్రతం కదా సిద్ధు, జస్ట్ 1 వీక్ ప్లీజ్. సిద్ధు, ఏంట్రా అమ్మాయి ఏదో అడుగుతుంటే ఏంటి బుర్ర అడ్డంగా ఊపుతున్నా? నానా, తను ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏదైనా సరే ఆడవాళ్ళ కోరిక తెచ్చడం మగాళ్ళగా మన బాధ్యత, కర్తవ్యం, విద్యుత్ ధర్మం. నువ్వు అడగమ్మా. తను అడగాలనుకుంటుంది నిన్నే. అయితే మరీ మంచిది, అడుగమ్మా. ఏం పర్లేదు. నాకు కమిట్ అయిపోతున్నావు, ఆలోచించుకో. ఈ గోవిందరాజులు ఆలోచించాక మాట్లాడతాడు, మాట్లాడాక ఆలోచించాడు. నాన్న, నువ్వు నోరుమోయ్. నోడుగమ్మా. మావయ్య గారు, నేను వ్రతం చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చేసుకో. వారం రోజులు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. నాన్న, అది పెద్ద కష్టమే కదమ్మా. అలాగే మానేద్దాం. అలాగే అడుగమ్మా. అది ఎందుకు నసుగుడు? నువ్వు ఒక వారం రోజుల పాటు మందు తాకూడదు. అదేంటి మావయ్య గారు అలా కుప్పకూలిపోయారు? ఇంట్లో మగాళ్ళు బాగుండాలనే కదా ఈ వ్రతం మొదలు పెట్టాను. ఇప్పుడు మేము అంతా బాగానే ఉన్నాం కదమ్మా. ఇంకా బాగుండాలని మావయ్య గారు. ఇంకా ఆశగా అంతే ఉందో తల్లి. శ్వేత, ఆయన మొహం చూస్తే తెలియట్లే. ఆయన మానడు గాని నువ్వే వ్రతం మానేసాయి. నువ్వు నోరు మూసుకోవా? అమ్మా, నువ్వు వెళ్ళి నీ వ్రతం సంగతి చూసుకో. నేను నా మనసు సంగతి చూసుకుంటా. హలో, ఎరా నువ్వు పార్టీ పాలసీలు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. మనం వచ్చింది పార్టీని పడగొడటానికి, నిలబెట్టడానికి కాదు. నేను చేస్తుంది అదే. ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ? వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మానిపించేస్తావా? వాళ్ళు మంత్ అయితే మనకెందుకు, పాన్ పరగలు తింటే మనకెందుకు? వచ్చిన పని చూసుకోక. నీకు సైజుకు తగ్గ మెదట్లేదు. అందుకని వెనకాల తిరుగుతున్నా. మ్యాటర్ చెప్పా. వ్రతం పేరుతో మందు మానేలా నేను చేశాను. పందెం కట్టి పీకల దాకా తాగేలా నువ్వు చేయాలి. నవ్వుతూ వెళ్ళిన గోవిందరాజు తూలుతూ రావాలి. పాక్కుంటూ వచ్చేస్తాడా? మందు మాకు పథకంలో గోవిందమాని ముంచేస్తాను కదా. ఉంటాను రా, బాయ్. వ్రతం నీకు కాదు దానికి. చూసుకో. కార్యకర్తలు మర్చిపోయిన ఏ పార్టీ అంతవరకు నిలబడలేదు. అందుకే మీ మందు పార్టీలో నాకు కూడా సీటు కేటాయించండి. ఈడు కార్యానికి పనికిరాడు, కర్తవ్యానికి పనికిరాడు. ఈడు కార్యకర్త ఏంటి? ఏవా వచ్చి కూకున్నా నువ్వు కూడా బాధేసా? ప్రజలు కష్టసుఖాలే పంచుకుంటున్నాం. ఈ తొక్కలో మందు లెక్క ఏంటి? అయినా మేము గోవింద మామయ్య గారిలాగా ఎవరికో భయపడి మందు మానేయలే బాబు. ఏంటి నోరు జారుతున్నావు? జంక్షన్ జామ్ అయిపోతే జాగ్రత్త. లేడీస్ కి మాడిచ్చాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాం. లేడీస్ మాటలు సీరియస్ గా తీసుకుని పైకి వచ్చిన ఒకటి చూపించండి. గురువు గారు, అసలు మీ అబ్బాయి మీతో మందు మానిపించడం కోసం వేసిన ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా, ఆలోచించండి.
అయినా లేడీస్ మాట ఇచ్చాం కదా, వదిలేద్దాం. వదిలేండి. కెపాసిటీ లేనప్పుడు తాగితే కక్కేసుకుంటారు. అన్న కెపాసిటీ గురించి మాట్లాడకు. అన్న మందు తాగుడు మొదలు పెడితే ట్విన్ సిటీస్ లో మందు కొర వస్తుంది తెలుసా? ఏమంటావు అన్న? అలాగే ఎంత సెకండ్ పని చెప్తే మాత్రం మరి అంత ఎరుపప్పలాగా అనేస్తున్నావా? ఏంటి లేచిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారా? చేత కాకపోతే చేత కదని చెప్పొచ్చు కదా, ఇలా కుర్చీలు తినేస్తలేటో. అన్న ఇజ్జత్కి సవాల్, మా కోసమైన మందు తాగన్నా ప్లీజ్. తప్పు లేదన్నా. పర్వాలేదా? మరక్కడ లేడీస్, ఇక్కడ జెంట్స్. వ్రతం ఇంకో సార్ చేసుకోవచ్చు. మందేసి ఫుల్ బాటిల్. ఇదిగో అన్న వాటర్. రాజులు గారు ముందు మందు తాగి తర్వాత వాటర్ తాగారంటండి. ఎవడైనా నీరు తాగి మందు తాగినా, మందు తాగి నీరు తాగినా రెండు జీర్ణకోశంలోనే కదరా మిక్స్ అయ్యేది. ఆ మొక్క ఈ నికృష్టుడికి చెప్పండి. కరెక్ట్ అంటావేంట్రా కర్రీ సన్నాసి. కెపాసిటీ గురించి ఇప్పుడే అంటావు. ఏమంటాం బాసు? అన్నమాట వెనక్కి తీసుకుంటున్నాం సరేనా? వెనక్కి తీసుకోవడం కాదురా. నన్ను ఇంటికి తీసుకెళ్ళో ప్లీజ్. ఏంటి ఈ బండి మీరు ఇప్పుడు తోలేస్తారా? ఏదో రకంగా నెమ్మదిగా తోలేస్తాను. నెమ్మదిగా అంటే రేపు పొద్దున ఇంటికి వెళ్తావా? నేను తోలేనా? అయ్యి బాబు కుర్రోడు నువ్వు స్పీడ్ తోలేస్తావు. ఇక్కడ అట్టుకో. అబ్బో మీరు తోలే పట్టుకోవడం ఏంటి? ఏం నిలికేసుకుంటున్నారు? కాలుతో ఇలా కొడతాం. అది రైట్ సైడ్ ఉంటది, చూసుకోండి. అదే మరి జాగ్రత్త కొట్టనే, లేదా కాలు సిరిగిపోద్ది. పోనేమండి. మీరు స్లో అనుకున్నాను, బాగా స్పీడ్ కొట్టేస్తున్నాడు బాబా. థ్యాంక్స్. అప్పుడేం చూసావు, ఇప్పుడు చూడు. స్లోగా మార్చాడు చిలగా. ఇప్పుడు చూడు. చెప్తే నీకేనా? ఎవరో చేయండి నీగా. ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ఈడెక్కడా ఎక్కడో డ్రాప్ అయిపోయావు. చలా ఏంటండి వెతుకుతున్నారు? రాలేదు, కానీ మీరేంటి తాగొచ్చారు? సూపర్ బ్రెయిన్. చాలండి. అయినా
శ్వేత వ్రతం అని చెప్పింది కదా, తెలిస్తే బాధపడదు. తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారీగా నువ్వు తీసుకో. సర్లే, ఏదో చేస్తాను. అదండి. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో సరే, నేను తీసుకొస్తాను. మావయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి? ఏదో వినిపించింది. అది రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, వింటున్నా. రండి మావయ్య గారు, భోంచేద్దురు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్ లో వెరైటీస్ చేశాను. అయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం, జాగ్రత్త అండి. వెళ్ళి పడుకోండి. అయ్యో జాగ్రత్త. ఏంటి మావయ్య గారు తూలుతున్నారు? నీరసం అమ్మా, నీరసం. ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పడుకోమ్మా, సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. ఓ, నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హాయ్ శ్వేత. ఏంటి ఇంత ఆలస్యం? మా ఛానల్లో పనిచేసే సిద్ధార్థకి బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డు. ఎవడిగా అవార్డు వస్తే మీకెందుకండి? ఐ సెడ్ సిద్ధార్థ అనే వ్యక్తికి అవార్డ్. సారీ, ఐమ్ సో సారీ. కంగ్రాట్స్. ఇంత మంచి న్యూస్ ముందు నాకు చెప్తారేంటండి? మావయ్య గారికి చెప్పాలి. నాన్న వచ్చారా? పదండి పదండి, వెళ్ళండి. నానా, అక్కడే నిలబడిపోయావే, రాసిద్దు. నాన్నకేమైంది? ఏం కాలేదు, మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషనా? మందు మీద ధ్యాస పోవాలంటే ధ్యానం చేయమన్నారట. నిజం? ఏం లేదు, నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వచ్చింది, అది చెప్తామని. అవునా? కంగ్రాట్స్ సిద్ధు. ఇప్పుడు నేను చెప్పింది నాన్నకి వినిపించుంటుందా? ఏమండి, విన్నారా? విన్నాడు. ఆశీర్వదించండి. సరే, నాన్న మెడిటేషన్ చేసుకోండి, వస్తాను. తెస్తానుండండి. నాన్న మెడిటేషన్ చేసుకుంటున్నారు. మధ్య లేకుండా. సిద్ధు సిద్ధు ఈయన లేచిపోయాడు. సిద్ధు ఏంట్రా నానా, నువ్వులే. అది కదరా అమ్మాయి అందే. లేనా పోలే బాబా, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా, బాధ వచ్చేస్తుంది. బాధ వచ్చేస్తుంది నాన్న. ఏది మళ్ళీ అను? బాధ వచ్చేస్తుంది నాన్న. మందు కొట్టావా? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు. అక్కడ కాదు, నా మొహం మీద ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నాన్న. ఏం పర్లా, ఊదు. మందు కొట్టావు అంటే మాటిచ్చి ఏంటి నాన్న ఇది? సిగ్గులేదు? సిగ్గులేదు అంటావేంటి? నేను ఎవరి కోసం మందు తాగానో అడగవేంట్రా? ఎవరి కోసం? నీ కోసం. నాకు అవునరా, నీకు అవార్డు వచ్చిందన్న ఆనందంలో ఫుల్ వేసేసా. తప్ప ఎవరు చెప్పావు నీకు? ఇందాక నువ్వే కదా చెప్పావు మతిమాలేదని. కొంచెం కూడా గుర్తురా? లైఫ్ లో నువ్వు బాగుపడవు. నువ్వు బాగుపడవు. అయ్యో అమ్మా గౌరీ తల్లి, అపచారం జరిగిపోయింది, క్షమించమ్మా, క్షమించు. అమ్మా గౌరమ్మ, నా మీద గౌరవం ఇచ్చి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా, అమ్మ క్షమించేస్తాయి, ఏం పర్లేదు. మా తల్లి. అమ్మా గోవిందరాజు గారు చెప్పండి సార్. నాకు అవార్డు రావటం అంత ఆనందంగా ఉందా? కంట్రోల్ చేసుకోలేనంత. అయితే తీసుకోండి, కంట్రోల్ అవుతుంది. నాకే? నీకే. థ్యాంక్స్ రా. శ్వేత, నాన్నకి సోడా గ్లాస్ ఏర్పాటు చేయి. నాన్న ఐదు ముక్కలు కూడా తెమ్మనరా. అవి కూడా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా.
అమ్మాయి ఎవడో దిక్కుమాలాడు వచ్చాడు ఆడికి ఆ చేతితో అంత ముద్ద పడేయమ్మా పోయిన పుణ్యం తిరిగి వచ్చేద్ది నువ్వు నాతో వచ్చాయి బేబే సత్తన్నయ్య నువ్వా ఏంట్రా ఇది ఏంటంటావేంటే నువ్వు ప్రతిపక్షం చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు. అయ్య బాబు చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో అసలు ఏమైంది? చూస్తుంటే తెలుస్తుందా? పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలైపోయిందా? బోళ్ళ గజ్జల్లో తీసుకెళ్ళి పాడేసాడే. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయి సూది పినిసి ఉంటే అవా తీసుకుంటాను. సర్సలే బేబే ఆ గిన్నెలకి ఇచ్చే తినేస్తాను. ఇది ముష్టోడికి తెచ్చింది. ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడే పడుకుంటానో దుప్పటి ఎలాగిసిరా. అయ్య బాబోయ్ అన్నం ఉలిపోయింది మళ్ళీ పెట్టరేమో. అమ్మోయ్ నొప్పులు ఎక్కువైపోయినాయి సెప్టిక్ అయిపోద్దేమో. నా వాళ్ళని దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. నాకేం తెలియదు సార్. మా బేబాకి చెప్తే చేసేసారు అంతే సార్. ఇంకెప్పుడు చేయించారు అలాగే నన్ను కొట్టకండి సార్. నువ్వు కదా ఎలకరా ఎక్కడ కడతావే నువ్వు ఎలక అండి. అయిపోయావు నా చేతిలో. అలా దోస్తావా? నేనేం చేయను. నువ్వు మనిషివా పశువా? మనిషినే ములుగి చూపే వాటం వరస్ట్ గా అయిపోయింది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్ర బద్దలు కొట్టేస్తాడా నీకంటే అట్లిపోయాను నేను. చీ దరిద్రుడా. ఇంత పశువు అన్నావు ఇప్పుడు దరిద్రుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలాగేడ్చింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏం ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క. చాలా విషయం ఉంది అక్కడ. రాత్రి నేను ప్రాక్టికల్గా చూశాను కదా, కష్టం అనిపిస్తుంది నాకైతే. అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు. ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు. అమ్మా శ్వేత. ఈవిడొకటి నస్స. శ్వేత వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అయ్యో బాబోయ్, ఎలకైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను, ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేసావు. ఇదిగో ఇక నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు, ఫ్రెండ్స్, సరేనా? థ్యాంక్స్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడా? ఎందుకే? చెప్తాను రా. ఇంట్లో వాళ్ళు చూస్తారేమోనే. అలాగే ఇంట్లో అక్కలు నోరు సబ్బడిపోయింది. ఇదిగా ఏమే బేబీ. సర్లేదు బేబక్క, కుట్రతోనే ప్రభుత్వాలకు కొలచక్కర్లేదు. కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. ఎవరాది? మన పాలెట్ విజయలక్ష్మి, ఈ బస్తీకి జ్యోతిలక్ష్మి. దానింటికి వెళ్తున్నాడేంటి? ఆ పాత పరిచయం అనుకుంటానే, అంతకంటే ఏం పని ఉంటుంది ఈ టైంలోనే. నువ్వు రా చెప్తాను. ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్ళి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపేద్దాం. దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క, రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. ఏ చిన్ని త్వరగా రాయే. వచ్చేస్తున్నాను రాజు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. దొంగపడెలక దానే మనకే, అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే. నీట్ గా తీసి ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. తలుపులు బిడాచ్ చేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు. బిగిన్ అయిపోయి ఉంటది.
షేప్ అదిరిందే షేప్ అదిరిందంట. వదలను. ఒక కాపీ తీసి బేబక్కిచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? గుమ్ముతా అంతేగా మరి. ఏంటా కంగారు? అరే ఎంత కాలం ఏందో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ అంట. ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెల్లగా నవ్వాలా కాదు. రాజు ఇది నీకోసమే, ఇది కూడా నీకోసమే. ఇంకేమైనా కావాలా? లే 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 నరాజా మారిపోయిందేంటి? వచ్చిన పని మర్చిపోయేంటి? తలుపు కూడా తీసి ఉంది. గోందమేడు ఇది సింగిల్ ఉందేంటి? బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడా? నువ్వా? ఎందుకు వచ్చావు? నీ బండారం పెట్టడానికే. వద్దు, నన్నేం చేయొద్దు. అంటే వద్దు. ఈ ఫీలింగ్స్ అని 5 నిమిషాలు ముందు నేను చూపించను. ఇద్దరిని కలిపి తీద్దాం వస్తే బాత్రూమ్ లో తెస్తావా? విడివిడిగా తీసి గ్రాఫిక్స్ లో కలిపేస్తానే. చూపించా నన్ను కొట్టేసి నువ్వు అర్థవే ఏదో నాటకాలు నువ్వునే. ఏంటి చిన్ని, ఏం జరిగింది? చూడండి, యదవా నా ఇంట్లో దూరి కెమెరాతో ఏదేదో చేస్తున్నాడు. కెమెరాతో చేస్తున్నాడా? అబ్బే అలాంటిదేం లేదండి. ఈ అవతారం ఏంద్రా భయ్? చూడండి మైసీ గారు. సర్లేండి, మీరు నా అవతారం చూసి అపార్థం చేసుకుంటున్నారు కానీ యాస్టీస్ గా నేను పర్పస్ మీద వచ్చాను ఇక్కడ. బ్లూ ఫిల్మ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం. అలా తీసేస్తా. ఈ మధ్య బాత్రూమ్ లో దూరి అమ్మాయి ఫోటోలు తీస్తాను ఈడేరా? అందరూ కలిసి కొడతాం కాదురా, ఒక్కొక్కటి 2 గుద్దుకు చంపేస్తాను. కోళ్ళమ్మాయి ఏం చూస్తున్నావు? మావయ్య గారు పాపం మన సత్యబాబుని కొడుతున్నారు. అయ్యో పాపం. పాపం. అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయటం అంటారు. కడిగేయడం ఏంటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే, నేనైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే. ఏదో మాట వరుసన్నానులేమ్మా. కడిగే నీ అమ్మ క్లీన్ అయిపోతాడు. నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేసి బొజ్జు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. వదలతో కుమ్మేనా అని చెప్తాను. అది బతుకుంటే మళ్ళీ వచ్చి కొడదాం రండి. తెంగరాదంలో చచ్చిపోయిన అనుకుంటున్నారా? మళ్ళీ కుమ్మండ్రా. అమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టనే కుట్టనే. నువ్వొర కంటితో నా ఒక్కసారి చూడ నోరు నాకు ఊగిపోయా. గుండె షక్కు రెప్పుతుంది నీ సోకు. ఓ పిల్ల ఓ